వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. శివాజీ గారి కమెంట్స్ లో అనసూయ గారికి డైరెక్ట్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు రాశి గారు. అయితే చిన్న వీడియో రిలీజ్ చేసి డైరెక్ట్ గా కౌంటర్ ఇస్తూనే దియార్ పట్టడం కూడా జరిగింది. ప్రస్తుతం ఆ టాపిక్ రోజా గారి దగ్గర వరకు వెళ్ళి రోజా గారు సారీ చెప్పాలన్న డిమాండ్స్ కూడా పెరుగుతున్న వేళ ప్రస్తుతం ఆ టాపిక్ మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతారు. నమస్తే అండి. నమస్తే అండి. రాశి గారు రోజా గారిని సారీ చెప్పాలన్న డిమాండ్ రోజు రోజుకి కూడా బలోపేతం అవుతుంది. సో ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయి? ఇప్పుడు ఆవిడ సారీ చెప్పడంతో ఈ విషయం అంతటితో సర్దుమణిపోతుందా, లేకపోతే ఎలా చూడాలి? శివాజీ గారు యాదృచ్ఛికంగా మాట్లాడినటువంటి ఆ మాటలు, ఆ తర్వాత అవి తీసుకున్నటువంటి పరిణామ క్రమాలు చూస్తే ఒక 2-3 సెక్టర్గా మారిపోయింది. అంటే ఒకటి రాజకీయ నేపథ్యంలో ఆ రాజకీయ నాయకురాలు మాట్లాడడం కానీ, టీవీ డిబేట్లో ఆమె చెప్పినటువంటి విధానం కానీ, అదంతా ఒక రకమైన చర్చ. ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నటువంటి అన్వేష్ దాన్ని మన శివాజీ గారు మాట్లాడిన దాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయడం, అదొక రకమైనటువంటి ఎత్తుగడ. ఇకపోతే వాస్తవానికి అక్కడ జరిగిన చర్చ ఒకటి, శివాజీ గారు చెప్పదలుచుకున్న అంశం ఒకటి, ఆ తర్వాత శివాజీ గారు ఆ రోజు చెప్పదలుచుకున్న అంశం ఒకటి, కానీ దాంట్లో విపరీత అర్థాలు తీసి ఉమనిష్ఠుడు అని చెప్పుకొని, ఫెమినిస్ట్ అని చెప్పుకుంటూ, స్త్రీవాదం గురించి చెప్పుకుంటూ, స్వేచ్ఛను అనుకుంటూ చెప్పుకుంటూ అసంబద్ధమైనటువంటి వాదన, తిక్కవాదన, తలతిక్కవాదన ముందుకు తీసుకొస్తూ, నేను విన్నాను కూడా ఒక సైకాలజిస్ట్ కూడా మాట్లాడినప్పుడు కూడా సరిగ్గా అంటే వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకే అర్థం కానంత రేంజ్ లో మాట్లాడినటువంటి సైకాలజిస్ట్ కూడా నేను ఒకటి డిబేట్ లో చూశాను. అంటే ఆ శివాజీ గారు చెప్పింది ఏమిటి, చీర కట్టుకుంటే గౌరవం దక్కుతుందండి, ఎందుకు ఇబ్బంది పడాలి అని అన్నాడు. తప్పే, చీర కట్టుకున్నప్పుడు చీర కట్టుకుంటే రేపులు జరగడం ఏం చెప్పలేదు కదా, చీరలు కట్టుకుంటే రేపులు జరుగుతాయి లేకపోతే జరగవు అని ఏం చెప్పలే. ఉద్దేశం ఏంటి, ఒకరిని చూసినప్పుడు ఆ కట్టుబట్టు దృష్ట్యా అభిప్రాయాలు ఉంటాయని చెప్పి తప్పేం కాదు కదా. ఎవరిని చూస్తే ఎలాంటి అభిప్రాయాలు పడుతుందో, కట్టుబాట్లు, డ్రెస్ కోడ్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అది వాళ్ళకేం తెలవదా అంటే వాళ్ళకి నిజంగా తెలుసు. కానీ విచక్షణ వెళ్ళిపోయి కావాలని వ్యక్తిగతమైనటువంటి తాత్వికవాదంతో డిబేట్లు చేసిన వాళ్ళు చాలా మంది చూసాం. ఏదైనా సరే ఆ డిబేట్లను ఒక ఎత్తున అయితే, ఇప్పుడు ఈ చర్చల్లో నుంచి రాశి గారు బయటకు వచ్చేసి తనకు జరిగినటువంటి ఏదైతే ఈ శివాజీ గారి విషయంలో వీరనారీమణిగా ముందుకు వచ్చినటువంటి యాంకర్ అనసూయకు, ఆమె ఏదో స్త్రీలకేటువంటి రిప్రజెంటివ్ గాను ఆమె ఫీల్ అవ్వడం, ఆమె స్త్రీ ఔన్నత్యం గురించి, స్త్రీ ఉద్ధరణ కోసం కష్టపడుతున్నట్టుగా ఆమె ఏదో మాట్లాడిన తీరు చూసినాక రాశికు నిజంగా కూడా ఆ నవ్వు వచ్చినట్టుంది. నిజంగా కూడా అంటే స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలి, ఆ స్వేచ్ఛ ఎవరి వరకు స్వేచ్ఛ, ఎలాంటి విషయంలో స్వేచ్ఛ అంటే మనకు కొన్ని సామెతలు కూడా ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి. అంటే ఎక్కడ ఉండాలో అక్కడ అంతలో ఉండాలి, నిదానం ప్రధానం అంటాం, కొన్ని సందర్భంలో ఆలస్యం అమృత విషయం అంటాం. అంటే సందర్భోచితంగా వాడుకోవాలి తప్పించి దానికి దీనికి స్త్రీకి స్వేచ్ఛ కావాలి, ఎంతవరకు కావాలో అంతవరకే కావాలి. పురుషుడికి కూడా స్వేచ్ఛ కావాలి, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఏదైనా పురుషుడు స్త్రీకి సమాజం కట్టుబాట్లు అనేది ఖచ్చితంగా సమాన హోదాలను ఉంది, ఎగస్ట్రా హోదాలు ఎవరికి ఏమి లేదు అని చెప్పి రాశి గారు వచ్చేసి ఇన్ని చెప్తున్నటువంటి సదర్ అనసూయ గారు నా మీద ఎకిలి మాటలు మాట్లాడి ఈ అని ఇగిలిచ్చి డబ్బులు తీసుకొని ఆ రోజు పెట్టేసుకొని వెళ్ళిపోయింది, మరి ఆ రోజు ఎటుపోయింది అని చెప్పి ఆ మనోవేదన పడటం, ఒక వీడియో రిలీజ్ చేయడం తోటి అనసూయ గారు అపోలజీ అయితే చెప్తూ ఆమె అయితే మెసేజ్ చేయడం జరిగింది. కానీ అనసూయ ఆమె చెబుతున్న దానికి వ్యక్తిగతమైనటువంటి విధానాలకు, ఆమె అవలంబించిన విధానాలకు, ఆమె రెస్పాండ్ అవుతున్న విధానాలకు పూర్తిగా వైరుధ్యం ఉంది. బూతులకు ఆమె ఎంకరేజ్ చేస్తుంది, బూతులు మాట్లాడుతుంది, ఆ స్త్రీ బాడీ షేమింగ్ చేస్తే ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, ఎంజాయ్ చేస్తుంది. కానీ ఆ వేరే వాళ్ళు ఎవరు మాట్లాడొద్దని విధంగా మాట్లాడడం ఇదంతా కూడా అపహాస్యంగానే ఉంది. ఖచ్చితంగా రాశి గారు ఆమె మనోవేదన తెలియజేసింది వెంటనే. అయితే దీంట్లోనే జడ్జి రూపంలో కూర్చున్నటువంటి, అక్కడ జడ్జి స్థానంలో కూర్చున్న రోజా ప్రస్తావన కూడా చేయడం జరిగింది. సో రోజా ఒక ప్రజానాయకురాలు నుండి మహిళా రిప్రజెంటేటివ్ ఉంటే ఆమె కూడా అలాంటి బూతులు మాట్లాడడం, బూతుల్లో ఎంటర్టైన్మెంట్ చేయడం ఇవన్నీ కూడా నిజంగా కూడా ఆక్షేపణీయమైనది. ఆ రోజా గారు అంటే అనసూయ గారు అయితే సారి చెప్పి ముందుకొచ్చి తన ప్రాయశ్చిత్తాన్ని ప్రదర్శించినప్పటికీ రోజా ఇంకా స్పందించకపోవడం అనేది రాశి గారు భావిస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలోనూ ఎక్కడో అయితే వినిపిస్తుంది. రోజా గారు కూడా స్పందించి ఏదో ఒక మాట అండి ఉంటే బాగుంటున్నది మాత్రం నేను కూడా ఏకీభవిస్తాను. సో గతంలో కూడా రోజా గారు ఆడవాళ్లపై, మహిళలపై ఏ విషయం జరిగినా కూడా మొదటగా ఉండి స్పందించే మహిళగా పేరు తెచ్చుకున్నారు. పార్టీకి అతీతంగా కూడా కొన్ని పర్సనల్ గా కూడా చూసాం. కానీ ఈ విషయంలో ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు? అంటే ఇప్పుడు హీరోయిన్ మధ్యలో చాప కింద నీరులాగా ఏమన్నా జరుగుతుందంటే మీరేమంటారు?
అట్లనే లేదు. ఇప్పుడు ఆమె తనకు తానుగా మళ్ళీ బయటకు వచ్చి విషయాన్ని పెద్దలు చేసుకోవడం ఇష్టం లేకపోయి ఉండొచ్చు. బహుశా ఆ, ఆమె కావాలనే మౌనం వహిస్తుంది నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి. ప్లస్ ఓడిపోయి ఉంది. ఇన్ని పరిస్థితులు వస్తే మళ్ళీ అనవసరంగా ఆ విషయంలో వచ్చేసి ఆ, ఆమెకు తాము కూడా రద్దు కావాల్సిన అవసరం ఏమనిపిస్తలేదేమో బహుశా. అందుకనే రోజా గారు ఈ విషయాన్ని చూసి చూడనట్టు విన్నట్టు వదిలేసినట్టుగా భావించవచ్చు. బహుశా లేదు. ఎందుకంటే రాశి గారును రోజా గారు సమకాలిక పీరియడ్ లోనే ఇద్దరు కూడా ఒకేసారి హీరోయిన్లుగా చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. సో వాళ్ళ మధ్య పెద్దగా వ్యత్యాసం ఏమి ఉండదు కాబట్టి బహుశా పర్సనల్ గా కలిసి ఏమన్నా మాట్లాడుకున్నా బెటర్ ఏమని నా సలహా. రైట్. అయితే ప్రస్తుతం అన్సూయ గారు సారీ చెప్పారు, అంతటితో అయిపోయిందా? శివాజీ గారు కూడా సారీ చెప్పారు. సో ఈ విషయం అసలు ఎవరు ఎక్కడ స్టార్ట్ చేయకూడదు అక్కడ స్టార్ట్ చేసి పెద్ద చేశారు. అసలు ఎక్కడ స్టార్ట్ అయిందో ఆయన కూడా సారీ చెప్పారు. వాళ్ళు క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ నుంచి ఏవైతే పాత్రలు ఇన్వాల్వ్ అయినాయో వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారంటే మీరేమంటారు? వాస్తవానికి శివాజీ గారు ప్రారంభించిన తర్వాత ఇది చాలా రూపాంతరాలు చెల్లిందని చెప్పాలి. రకరకాలుగా మలుపులు తిరుగుతా ఉంది. ప్రారంభించిన శివాజీ దాన్ని కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత డిబేట్లలో కానీ రకరకాల జరిగిన విషయంలో అనుసూయ కూడా తగ్గిందని చెప్పొచ్చు. కాకపోతే ఈ అన్వేషణ ఒకతను ఈ తాను ఒక రకంగా దాన్ని ఇన్వాల్వ్ అయిపోయి దాని పబ్లిసిటీ కోసం దాని వ్యూస్ కోసం దీన్ని వాడుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత రోష ఆ తర్వాత రాశి గారు తనకున్నటువంటి మనోవేదన అయితే సమయం వచ్చింది గారు బయట పెట్టింది. తప్పేం లేదు. ఎందుకంటే అట్లా చెప్పితే గానీ రెండోసారి ఇంకొక హీరోయిన్ గురించి అవాకులు చవాకులు పేలకుండా ఇంకొక షోలో బాడీ షేమ్ చేయకుండా ఉండే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాశి గారు అయితే రావడం సబబే. దీన్ని ఇద్దరితో అందరూ ముగిస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే వెళ్ళాల్సిన సందేశం ఏం జరగాలో ఏం జరగకూడదు అందరికి అర్థమైపోయింది. ఉమనిస్టులు కూడా మౌనం వహించారు. ఎవరు కూడా మాట్లాడతలేరు. ఫెమినిస్టులు ఎవరు కూడా మాట్లాడతలేరు. ఈ విషయంలో మాట్లాడితే వాళ్ళే జనం తిడుతున్నారు, బూతులు రాస్తున్నారు కామెంట్ రూపంలో. పైగా వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కూడా వెళ్ళి ఆ ఫెమినిస్టుల ఉద్దేశాలు ఏంటి, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఏంటో కూడా ఉదాహరణతో సహా చూపిస్తున్నప్పుడు ఇక లాభం లేదని వాళ్ళు కూడా మౌనం వహించారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.